అయ్య బాబోయ్! మోతీచూర్ లడ్డువా? మనవల్ల కాదండి మందంగా అయిపోయి మూతి ముడుచుకొని కూర్చోకండి. ఇది మనం చేయగలిగిన లడ్డుయే. మరేమంత కష్టమేం కాదండి. మరి మ్యాజిక్ లడ్డుని మొదలెట్టేద్దాం రండి. ఒక గిన్నెలో నెయ్యేసి అది కాస్త కరిగిన తర్వాత ఒక కప్పు ఎర్రగోధుమ నూకేసి దోరగా రంగు మారే వరకు ఏపేసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు బెల్లం వేసుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసి బెల్లాన్ని కరగబెట్టి పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 2.5 కప్పులు నీళ్లు పోసుకుని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఏపి పెట్టుకుని రవ్వ కూడా అందులో వేసేసి కలిపేసి మూత పెట్టి మగ్గనిచ్చేయండి. రవ్వ శుభ్రంగా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత బెల్లం పాకాన్ని కూడా వడకట్టుకుని అందులో వేసేసుకుని కలిపేయండి. పాకం కాస్త చిక్కబడుతున్నప్పుడు అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసి కలిపేసి అందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసి కలిపేయండి. కలర్ఫుల్ గా ఉంటదని ఫుడ్ కలర్ వేసామండి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఆకని కొంచెం యాలకుల పొడి, సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకుని బాగా కలిపేసి వీడియోలో చూపిస్తున్నట్టు మిశ్రమం బాగా మగ్గిపోయి దగ్గర పడిన తర్వాత చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారిపోయిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసి చేతులకు నెయ్యి రాసుకుని ఉండల కింద చుట్టేసి జీడిపప్పుతో అలంకరించి మీ ఓళ్ళ చేతి తినిపించారంటే ఇది తిన్న మరుక్షణం నుంచి మిమ్మల్ని మర్యాదలో ముంచేసి మరో జన్మ వరకు ఈ మిఠాయిని మనసులో ముద్రించేసుకుంటారండి.